బొటాక్స్ అండ్ ఈ ఫిల్లర్స్ అనేవి ఈ నాన్ సర్జికల్ మెథడ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ 30 years స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ బెటర్ మనకి 30th బర్త్డే నుంచి చేస్తే. ఎందుకంటే దట్స్ హౌ ఆ టైం నుంచే మనకి ఫేస్లో ఏజింగ్ చేంజెస్ అనేవి యూత్ఫుల్ చేంజెస్ నుంచి మనకి ఏజింగ్ చేంజెస్ మెల్లమెల్లగా స్లోగా స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ ఫిల్లర్స్ కొంతమందికి ఈవెన్ టూ అర్లీ కూడా అడ్వైస్ చేస్తాం. అంటే కొంత 20-25 or 18 years దాటిన వాళ్ళకి కూడా ఇస్తాం. సపోజ్ వాళ్ళకి ఒక అది ఏజింగ్ వల్ల చేంజెస్ కాదు, సమ్వన్ దే వాంట్స్ టు ఇంక్రీజ్ దేర్ సైజ్ ఆఫ్ లిప్స్ కానీ ఇలాంటి కండిషన్స్ ఏమైనా చిన్ సైజ్ కానీ కొంచెం పెంచాలి అని అనుకున్నప్పుడు కూడా కొంచెం అర్లీగా కూడా ఇవ్వచ్చు ఫిల్లర్స్కి అయితే. బట్ ఫర్ యాంటీ ఏజింగ్ పార్ట్లో మనము ఫిల్లర్స్ ఫైన్ రింకిల్స్కి వీటికి ఇస్తుంటే వన్స్ ఫైన్ రింకిల్స్ స్టార్ట్ అయినప్పుడు ఇస్తాం, ప్రాబబ్లీ 40 years ఆ టైం స్టార్ట్ అయినప్పుడు ఇస్తాం. సో యాజ్ ఎర్లీ యాజ్ ఎవరికైనా కానీ 18 బిలో లెస్ ఉన్న ఏజ్ వాళ్ళకి ఇవ్వం. యూజువల్లీ ఆల్ మేజర్స్కే ట్రీట్మెంట్ మనం అడ్వైస్ చేస్తాం. అండ్ బొటాక్స్ ఆల్సో యాంటీ ఏజింగ్కి వాడినప్పుడు నేను చెప్పాను 30 years నుంచి. కొన్నిసార్లు బొటాక్స్ ఈవెన్ అర్లీగా కూడా తీసుకుంటూ ఉంటారు ఫర్ నాన్ ఏజింగ్ ఇండికేషన్స్ ఉన్న వాళ్ళలో. లైక్ ఈవెన్ కాస్మెటిక్ సపోజ్ కొంచెం ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉంటుంది, అంటే హైపర్ హైడ్రోసిస్ అంటారు. ఇప్పుడు అండర్ ఆర్మ్స్లో స్వెట్టింగ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఇట్స్ టూ మచ్ డిస్కంఫర్ట్ ఎక్కువ, సోషల్ ఎంబరాస్మెంట్ ఉన్న వాళ్ళలో ఈవెన్ అర్లీగా ఉన్నా కానీ సీజనల్గా కూడా బిఫోర్ సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు కూడా వీ విల్ అడ్వైజ్ బొటాక్స్ ఆ టైంలో చేస్తాం. బట్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్లో మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం 30-35 ఆ తర్వాత స్టార్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఇట్స్ నాట్ దట్ అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి, తర్వాత అయినా స్టార్ట్ చేయొచ్చు కూడా. 40s 45sలో కూడా 50sలో కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే ఉంది కదండి, ఇట్స్ బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టు. ఇప్పుడు లేట్గా స్టార్ట్ చేసినా కానీ చేస్తూ ఉంటే మనం ఇంకొంచెం పోస్ట్పోన్మెంట్ ఆఫ్ రింకిల్స్ని వీ కెన్ డూ దట్ విత్ బొటాక్స్ తీసుకోవడం. అండ్ అలాగే ఏ ఏజ్ వాళ్ళకి చేయకూడదు అంటే ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్గా రింకిల్స్ ఫామ్ అయిపోయిన వాళ్ళకి, ఇప్పుడు సపోజ్ 60-65 వచ్చేసి కొంతమందికి అర్లీగా కూడా కంప్లీట్గా రింకిల్స్ ఫామ్ అయిపోయి అసలు ఏం ఎక్స్ప్రెషన్స్ లేకుండా కూడా ఉన్న వాళ్ళకి అప్పుడు బొటాక్స్ ఇచ్చి కూడా యూజ్ ఉండదు. బొటాక్స్ ఫిల్లర్స్ తీసుకున్న తర్వాత రెస్ట్ అనేది అసలు ఏం అవసరం లేదు, దే కెన్ గో బ్యాక్ టు వర్క్. అంటే ఇప్పుడు మనం జాబ్ చేసుకుంటున్నారు, మధ్యలో లంచ్ బ్రేక్లో టైం ఉందంటే వచ్చేసి కూడా చేయించుకొని వెళ్ళిపోవచ్చు, అంటే అంత సింపుల్ థింగ్స్ ఉంటాయి. సో యూజువల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చేసుకుంటే స్టార్టింగ్ ఆఫ్ ద డే చేసుకుంటే కొంచెం డిస్కంఫర్ట్ అది లేకుండా ఉంటుంది. సో రెస్ట్ అనేది పెద్ద ఏం అవసరం ఉండదు. బట్ కానీ బొటాక్స్ యాక్షన్ రావడానికి మాత్రం టైం పడుతుంది. అంటే ఇవాళ బొటాక్స్ ఇచ్చిన తర్వాత రేపటి నుంచే దాని యాక్షన్ కనిపించదు. యూజువల్లీ ఒక 5 to 7 days, ప్రాబబ్లీ 1 week టైం వరకు, అప్పుడప్పుడు కొంచెం 10 days టైం కూడా పడుతుంది బొటాక్స్ యాక్షన్ అనేది కంప్లీట్గా రావడానికి.